నమస్తే ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. నంద్యాల విజయ డైరీ వద్ద ఉద్రిక్త వాతావరణం. నేడు విజయ పాల డైరీలో 3 డైరెక్టర్లకు ఎన్నికల నామినేషన్. ఉత్కంఠంగా మారిన డైరీ డైరెక్టర్ల ఎన్నిక. నంద్యాల సంఘమిత్ర 31వ వార్షికోత్సవం విజయవంతం చేయండి. నిరాశ్రిత బాలుర ఆవాసం సంఘమిత్ర. అహోబిలం లక్ష్మీ నృసింహస్వామి పార్వేటపల్లికి వెళ్లిన గ్రామాల్లో స్వామి కైంకర్యాలకు భావి ఏర్పాటు. నంద్యాల విజయ డైరీ ఖాళీగా ఉన్న డైరెక్టర్లకు ఎన్నికల నామినేషన్ ప్రక్రియను అడ్డుకోవడానికి తీవ్రంగా ఖండించిన వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి. నంద్యాల సద్గురు శ్రీ త్యాగరాజస్వామి 258వ జయంతి మరియు 178వ ఆరాధన మహోత్సవం అంగరంగ వైభవంగా. నంద్యాల పరివర్తన విద్యార్థులతో త్రిపుర రాష్ట్రానికి చెందిన సచ్చిరాణి పుట్టినరోజు వేడుకలు. తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కన్నా ఎంతో అభివృద్ధి చెందిందని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్. నంద్యాల విజయ డైరీ ఖాళీగా ఉన్న 3 డైరెక్టర్లకు ఎన్నికలు నామినేషన్ ప్రక్రియ కొందరు వ్యక్తులు, రైతులు భారీ సంఖ్యలో వచ్చి అడ్డుకోవడానికి యత్నించారు. ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసుల సలహా మేరకు నామినేషన్ ప్రక్రియ వాయిదా వేసినట్లు ప్రకటించారు. డైరీ ఎండీ ప్రదీప్ నామినేషన్ ప్రక్రియ సరిగ్గా జరపలేదంటూ నిరసన తెలుపుతూ గేట్లు తీసుకుని లోపలికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. తర్వాత కొద్దిసేపటికి పోలీసుల నామినేషన్ ప్రక్రియను నిలిపివేస్తున్నామని ప్రకటించారు. డైరీ ఎండీ ప్రదీప్. దీంతో డైరీ వద్ద ఉన్న రైతులు, నాయకులు, కార్యకర్తలు ప్రాంతం వదిలి వెళ్లిపోయారు. ఈరోజు ముందు తెలిపిన విధంగా 3 డైరెక్టర్ల పదవులకు కర్నూలు డిస్ట్రిక్ట్ మిల్క్ యూనియన్ 3 డైరెక్టర్ల పదవి నామినేషన్లకు ఈరోజు మనము డేట్ పెట్టినాము. సో ఈ కార్యక్రమంకు పోలీసు వారు ఇక్కడ దుమ్మిగూడిన వారి వల్ల ఇబ్బంది అవుతుందని చెప్పి రిక్వెజిషన్ ఇవ్వడం జరిగింది. దానివల్ల ఈరోజు ఎన్నికను పోస్ట్పోన్ చేసి తర్వాత ఎప్పుడు తెలిపేదానికి మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. అంటే ఇప్పుడు ఎన్నిక పోస్ట్పోన్ అయిందా? ఎవరికి? పోలీసు వారికి, మీడియా వారికి ఇవ్వండి సార్. పోలీసు వారి రిక్వెజిషన్ మేరకు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అది ఇచ్చానండి. పోలీసు వారి దగ్గర ఉంది. మీరు పోలీసు వారి దగ్గర తీసుకోవచ్చు. ఓకే సార్, ఓకే సార్. బడుగు బలహీన అణగారిన పేద ప్రజలకు తోడుగా ఉంటూ వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపి సమాజంలో గౌరవాన్ని కల్పిస్తున్న సంఘమిత్ర 31వ వార్షికోత్సవాన్ని విజయవంతం చేయాలని సంఘమిత్ర అధ్యక్ష కార్యదర్శులు చిలుకూరి శ్రీనివాసులు, కర్నాటి నాగసుబ్బారెడ్డిలు ఆహ్వానం పలుకుతున్నారు. ఈ సందర్భంగా సంఘమిత్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వార్షికోత్సవం వివరాలను వెల్లడించారు. ప్రథమ నందిలోని వైఎస్ఆర్ కళ్యాణ మండపంలో ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేస్తున్న కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి హాజరవుతారని అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద ప్రజలకు తోడుగా ఉంటూ సమాజంలో సమాన గౌరవాన్ని కల్పించడమే సంఘమిత్ర ధ్యేయమన్నారు. సంఘమిత్ర ప్రారంభంలో 4గురితో ప్రారంభించి ఎందరో దాతల సహకారంతో నేడు 60 మంది విద్యార్థులు ఉన్నారని అన్నారు. ప్రధానంగా సంఘమిత్ర వైద్య
విద్య, వైద్యం, సమాజం, స్వావలంబన అనే 4 అంశాలపై గత 31 ఏళ్లుగా కార్యక్రమాలు నిర్వహిస్తుందని అన్నారు. సాంప్రదాయాలు మర్చిపోకుండా అమ్మ చేతి గోరుముద్దలు, భోగి పండ్లు, వినాయక విగ్రహ ఏర్పాటు, దసరా, దీపావళి, ఉగాది పర్వదినాల్లో జరిగే వేడుకలు సంఘమిత్ర విద్యార్థులు తమ ప్రతిభ చాటుకుంటున్నారు అన్నారు. గత 12 ఏళ్లుగా దాదాపు 40 చెంచుగూడెంలలో సంచార వైద్యశాల ఏర్పాటు చేసి ఇప్పటికీ 12,000 మందికి వైద్య సహాయం అందించామని పేర్కొన్నారు. స్వచ్ఛ భారత్, పర్యావరణ పరిరక్షణ విభాగం పలు ప్రాంతాల్లో మొక్కలు నాటే కార్యక్రమం చేశామన్నారు. వివాహాలు, శుభకార్యాల్లో ప్లాస్టిక్ నివారణకు తమ వంతు సహాయం, స్టీల్ గ్లాసులు, స్టీల్ ప్లేట్స్ ఉచితంగా అందిస్తూ కార్యక్రమం అయిపోయిన తర్వాత తిరిగి తీసుకుంటామని, ఎవరైనా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. జనాల్లోకి ఉండేది అది కూడా మన సంఘమిత్ర ద్వారా నిర్వహిస్తున్నాము. ఈ సంఘమిత్ర ద్వారా సంఘమిత్ర శ్రేయోభిలాషులకు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులకు నమస్సులు. మనం సంఘమిత్ర గత 31 సంవత్సరాలుగా నిరాశ్రిత బాలుర ఆవాసంతో పాటు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. అయితే మనం ప్రతి సంవత్సరం కూడా మన సంఘమిత్ర వార్షికోత్సవం జరుపుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ సంవత్సరం 31 సంవత్సరాలు పూర్తి చేసుకొని 32వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. ఆ సందర్భంగా మీ అందరి ఆశీస్సులు కూడా సంఘమిత్రకు ఉండాలని, రేపు 19వ తారీఖు ఆదివారం రోజు సాయంత్రం 5:30 మన ప్రథమ నందిలోని వైఎస్ఆర్ కళ్యాణ మండపంలో వార్షికోత్సవం ఉంటుంది. మన కమిటీ మెంబర్లు, మన కార్యకర్తల ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ఆహ్వానం అందజేయడానికి ప్రయత్నం చేశాము. అందులో భాగంగా ఎవరికైనా ఆహ్వాన పత్రిక అందని ఎడల ఇదే ఆహ్వానంగా భావించి ప్రతి ఒక్కరూ కూడా మన వార్షికోత్సవానికి విచ్చేసి చిన్నారులను ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. సంఘమిత్ర తరపున ప్రింట్ మీడియాకు, ఎలక్ట్రానిక్ మీడియాకు మరియు ప్రజలకు, శ్రేయోభిలాషులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. గత 31 సంవత్సరములుగా ఆదరిస్తున్నటువంటి డోనార్స్ కానివ్వండి, పల్లె ప్రజలు కానివ్వండి, మాకు వడ్లను దానం చేసినటువంటి ప్రతి ఒక్క రైతుకు ధన్యవాదం తెలియజేసుకుంటున్నాము. కాబట్టి మేము ప్రతి ఒక్క ఊరికి తిరిగి అందరికీ ఆహ్వాన పత్రికలు అందడం జరిగింది. ఒకవేళ అటువంటి ఆహ్వాన పత్రిక రాకుండా కూడా ఇదే ఆహ్వానంగా భావించి రేపు 19వ తారీఖు జరుగుతున్నటువంటి వైఎస్ఆర్ కళ్యాణ మండపం ప్రథమ నంది నందు జరుగుతున్నటువంటి 31వ వార్షికోత్సవానికి ప్రతి ఒక్కరూ వచ్చి అక్కడ పిల్లలను ఆశీర్వదించి, అక్కడ భోజన వసతి కూడా ఉంది, తీసుకొని వెళ్ళగలని ఆశిస్తున్నాము. అంతేకాకుండా ఇప్పుడు 31 సంవత్సరాలు ఆదించినటువంటి డోనర్లందరూ గత రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా సహకరించి మన సంస్థను ముందుకు తీసుకోవాలని ఆశిస్తున్నాం. అహోబిలం లక్ష్మీ నృసింహస్వామి పార్వేటపల్లికి వెళ్లిన గ్రామాల్లో స్వామి కైంకర్యాలకు గతంలో బావులు ఉండేవి. అవి కాలక్రమంలో శిథిలమయ్యాయి. స్వామికి ప్రసాదం, పూజ కైంకర్యాలకు బావులోని నీటినే వినియోగించడం సాంప్రదాయం. ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఆలగడ్డ మండలంలోని బాచెపల్లి గ్రామంలో కృష్ణా ఆలయంలో నూతన బావిని పుల్లయ్య శర్మ నిర్మించారు. అహోబిలం లక్ష్మీ నృసింహస్వామి పార్వేటపల్లికి బాచెపల్లెకు రావడంతో అర్చకులు బావి వద్ద ప్రత్యేక పూజలు చేసి ఆ నీటితో స్వామికి కైంకర్యాలు చేశారు. భగవత్పాదము
सौवर्णे नक्किञ्चित् दक्षिणां यथोक्तदक्षिणां ताम्बूलं च स्वीकृत्य अस्य श्रीदेवदेवस्य किलाण्डकोटिब्रह्माण्डनायकस्य श्रियपत्तिपुरोत्तमस्य श्रीभूमिलीलाचञ्चुलक्ष्मीनायिकासमेतस्य श्रीज्वालानसंस्वामिनः अमृतवल्लीनायिकासमेतस्य श्रीप्रह्लादवरदस्वामिनः च एकमण्डलदिवस पार्वटमुत्सवाङ्गभूत स्थलजलयागोपकरणसिद्ध्यर्थं मत्शरीरसिद्ध्यर्थं रूपसिद्ध्यर्थं सर्वोपकरणसिद्ध्यर्थं रूपसिद्ध्यर्थं पुण्याहवाचनकर्मकर्तुं योग्यता सिद्धिरस्ति भवन्तः महान्तः गणगृह्णन्तु योग्यता सिद्धिरस्तु। महोवीर्य महोशौर्य महोबाहुपराक्रमः नारसिंहः परं दैवम् अहोबिलमहोबलम् గ్రామే గ్రామే చ గత్వా పదచరణయోః మాం గృహీత్వా వివేశ అని చెప్పినట్టు ప్రహ్లాద వరదస్వామి జ్వాలానరసింహస్వామి యొక్క పార్వేట మహోత్సవం 33 గ్రామాలు 45 రోజులు పాటు పర్యటిస్తారు. ఈ స్వామి యొక్క కళ్యాణానికి తానే స్వయంగా వచ్చి ఈ పార్వేట ఉత్సవానికి ఆహ్వానించేటట్టు భక్తులకు ఒక ఆనవాయితీగా జరిగే ఒక వైభవిక విశేషమైన ఉత్సవంలో మొట్టమొదటి ఊరు బాచపల్లి గ్రామం. ఆ కాలంలో అన్ని గ్రామాల్లో బావి నీరు స్వామి యొక్క ప్రసాదానికి ఉపయోగించే ఒక ఆనవాయితీగా వచ్చింది. అది ఇప్పుడు వచ్చే కాలంలో అది నశించేసి కార్యక్రమంలో ఉండేటప్పటికి ఈ బాచపల్లి గ్రామ ప్రజలందరూ కలిసి వేణుగోపాల స్వామి యొక్క ఆలయంలో కొత్త బావిని స్వామి యొక్క కైంకర్యాని కోసం ఇది చేశారు. దాంట్లో ముఖ్యంగా మన పుల్లయ్య స్వామి, సుజిత్ స్వామి వాళ్ళు వచ్చేసి వాళ్ళ స్వయం కృషితో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఈ ఒక్క ఊరే కాకుండా వచ్చే 33 గ్రామాలని ఈ యొక్క బావి నీరు తీసుకురావాలని చెప్పేసి భక్తులకి ఒక కోరడం జరుగుతుంది. కావున ఈ సంవత్సరం ఇక్కడ ప్రారంభించాం. వచ్చే సంవత్సరం అన్ని ఊర్లలో వీలైనంత వరకు చేసి ఈ ఒక కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా. నంద్యాల విజయ్ డైరీ ఖాళీగా ఉన్న డైరెక్టర్లకు ఎన్నికల నామినేషన్ ప్రక్రియను అడ్డుకోవడానికి కొందరు ప్రయత్నం చేశారని ఆరోపించారు. వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి ఇందుకోసం పాడి రైతుల ముసుగులో వచ్చి రౌడీయిజం చేశారని, ఇది ప్రజాస్వామ్యం కాదన్నారు. మళ్లీ ప్రశాంతంగా ఎన్నికల ప్రక్రియను కొనసాగించాలని పోలీసులను, డైరీ అధికారులను కోరారు. నిబంధనలకు విరుద్ధంగా చేస్తారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బనగానపల్లి మాజీ ఎమ్మెల్యే కాటసాని రామరెడ్డి, కాటసాని రాంభూపాల్ రెడ్డి, గంకుల ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఈరోజు నంద్యాల డైరీలో 3 డైరెక్టర్ పోస్టులకు ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు నామినేషన్ వేయడానికి కూడా ఈరోజు టైం ఇవ్వడం జరిగింది. ఇట్లయితే మాత్రం ప్రజాస్వామ్యంలో ఇట్లా ఎలక్షన్లకు ఉండే విలువ లేకుండా పోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మునుముందు కూడా ఇటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంది. పోలీసులు ఆడ పరిస్థితి చూసిన తర్వాతనే ఈరోజు ఎలక్షన్ పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఇంకా ఈసారి కూడా డేట్ ఇచ్చినా కూడా ఇటువంటి పరిస్థితుల్లో ఇట మందిని ఎవరైతే పాల ఉత్పత్తిదారులు కాకుండా బయట వాళ్ళని ఎవరిని వచ్చినా కూడా అక్కడికి డైరీ దగ్గర రాకుండా చేసి మొత్తం పీస్ఫుల్గా ఎలక్షన్ జరగడానికి సహకరించాలని మొత్తం పోలీసు వాళ్ళందరినీ కూడా కోరడం జరుగుతుంది. అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఎలక్షన్ జరపాలని కూడా దౌర్జన్యంగానే ప్రజలు మెచ్చి ఓట్లు వేయించుకొని గెలిపించుకోవాల్సినది ఆలోచన చేయకుండా మన నీటి సంఘాల ఎలక్షన్లు చూడడం జరిగింది. మొత్తం ఊళ్ళో అందరినీ బెదిరించి మొత్తం ఇనానిమస్గా ఒకవేళ నామినేషన్ వేయాలనుకున్నా కూడా పోలీసు వాళ్ళ ద్వారా బెదిరించి కూడా నామినేషన్ వేయకుండా చేయడం జరిగింది. ఇది పద్ధతి మంచిది కాదు. ప్రజాస్వామ్యంలో అధికారం కలకాలం ఎవరి దగ్గర ఉండేదనే విషయం వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరూ రాజకీయ నాయకులు మేమనే కాదు వాళ్ళనే కాదు అందరం కూడా మనం గ్రహించాల్సింది ఒకటే, ఎవరికి అధికారం ఎవరికి శాశ్వతం కాదు. మనం ప్రజలకు చేసే మంచి పనులైతే ప్రజలు మనల్ని చూసి నేర్చుకునే విధంగా మనం ఉండాల్సిందే తప్ప మనం ఏదో మేము అధికారంలో ఉన్నాం మా ఇష్టం వచ్చినట్టు చేస్తామని చెప్తే మాత్రం ఖచ్చితంగా ప్రజలు మనకు కనువిప్పు కలిగే విధంగా
చేస్తారు కాబట్టి ప్రజాస్వామ్య పద్ధతులు అన్ని కూడా ప్రజాస్వామ్య పద్ధతి జరగాలని కోరుకోవడం జరుగుతుంది. నంద్యాల సద్గురు శ్రీ త్యాగరాజస్వామి 258వ జయంతి మరియు 178వ ఆరాధనా మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. స్థానిక నంద్యాల కోట వీధిలో వెలిసిన శ్రీ త్యాగరాజస్వామి జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని, ఈ సందర్భంగా త్యాగర స్వామి గ్రామోత్సవం నిర్వహించారు. త్యాగరాజస్వామి ఇంటింటికి వెళ్లి భిక్షాటన కార్యక్రమం నిర్వహించారు. జయంతి సందర్భంగా భిక్షాటనలో వచ్చిన ధాన్యాన్ని అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, అదేవిధంగా కచేరీ, గీత పారాయణం, సంస్కృత కార్యక్రమంలో నిర్వహించడం జరుగుతుందని భక్తులందరూ పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని తెలిపారు. రోజు 178వ త్యాగరాజ స్వామి వర్ధంతి కార్యక్రమం సమర్థవంతంగా స్టార్ట్ అయి రేపు పూర్తవుతుంది. ఇప్పుడు మేము భిక్షాటన చేస్తున్నాము. ఈ కార్యక్రమం ఎన్నో సంవత్సరాలుగా కొనసాగిస్తున్నాము మా కుటుంబీకులము. ఈ సంవత్సరం కూడా సక్సెస్ఫుల్ గా జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మా నాన్న త్యాగరాజు గారు ప్రారంభించిన దాన్ని మేము కొనసాగిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాగే దేవుడి ఆశీస్సులతో ముందుకు తీసుకెళ్లాలని, ప్రతి సంవత్సరం జరుపుకోవాలని ఆశిస్తున్నాము. ఈరోజు సాయంత్రం, రేపు సాయంత్రం సంగీత కచేరీ ఉంటుంది. అందరూ ఆహ్వానితులే. రేపు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం ఉంటుంది. రేపు ఉదయం పంచరత్న సేవ, పూజ, త్యాగరాజ స్వామికి ఆరాధనోత్సవం రేపే జరుగుతుంది. తప్పకుండా అందరూ ఆహ్వానితులే. అందరూ తప్పకుండా రండి. నమస్కారం అండి. నేను ఎన్నో సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను త్యాగరాజ స్వామి ఉత్సవాల కోసం వచ్చాను. ఈరోజు మొదటిసారి నేను ఈ భిక్షాటన ప్రవృత్తితో నేను బయలుదేరాను. నేను మా అబ్బాయి చాలా సంవత్సరాల తర్వాత ఈ ప్రోగ్రాంలో నేను పార్టిసిపేట్ ఎందుకు చాలా ఆనందంగా ఉంది. ఆ దేవుడి కృప వల్ల ఈ ప్రోగ్రామ్ అంతా సక్సెస్ఫుల్గా అయ్యి ఈరోజు రేపు జరిగే సాంస్కృతిక ప్రోగ్రాములు కూడా అన్ని విజయవంతంగా నిర్వహించి అందరూ వచ్చి దాన్ని ఆనందించాలని మేమందరం ప్రార్థిస్తూ ఉన్నాము. ఆ భగవంతుడి ఆశీస్సులు మీ అందరికీ ఎప్పుడూ ఉండాలి. నమస్కారం. సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్ లిమిటెడ్ మార్కెటింగ్ మేనేజర్ అయిన త్రిపుర రాష్ట్రానికి చెందిన సచ్చిరాణి గారి పుట్టినరోజు సందర్భంగా నంద్యాల SRBC ప్రక్కన ఉంటున్నటువంటి పరివర్తన లైఫ్ సెంటర్లోని పిల్లల మధ్యలో వచ్చి రాణిగారు సంతోషంగా కేక్ కట్ చేసి తర్వాత మంచి రుచికరమైన భోజనం రాత్రివేళకు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్ లిమిటెడ్ సీనియర్ డైరెక్టర్ సత్యనారాయణ, మార్కెటింగ్ డిప్యూటీ డైరెక్టర్ రఘురామ్ రెడ్డి, సంజీవ్ మార్కెటింగ్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ రమేష్ పాల్గొన్నారు. అలాగే మదర్ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు డి మురళి, సభ్యుడు హుస్సేన్ వల్లి తదితరులు పాల్గొన్నారు. నమస్తే, खुलूमका। मैं सचिरानी त्रिपुरा हूँ, त्रिपुरा से आया हूँ। एक्चुअली आज 16 जनवरी मेरा बर्थडे है, तो साई प्रॉपर्टीज की तरफ से मेरे सर सत्यनारायण सर जी के उद्योग से एंड हम लोग का साई प्रॉपर्टीज ऑल फैमिली मेंबर्स की तरफ से मेरा बर्थडे किया गया है। तो सर ने मुझे बोला क्योंकि इधर एक आश्रम है, इधर विजिट करना है, तो आया। बट इतना अच्छा देख के, मतलब बच्चा लोग इतना अच्छा से इधर रह रहे देख के मुझे बहुत अच्छा लगा, अच्छा भी लगा। थोड़ा मैं इमोशनल भी हो गया, बट मैं वो बोल नहीं पा रही हूँ। बट जो इधर का सर लोग इतना अच्छा से इन लोग बच्चा का सेवा कर रहे हैं, तो बहुत ही अच्छा है। हम लोग भी सब मिलके सपोर्ट करना चाहिए, ऐसा है नहीं, आश्रम में हम सब मिलके सपोर्ट करना चाहिए। और मैं अभी फर्स्ट टाइम मेरा विजिट है, जब जितना बार मैं इधर आने से या मेरे काम के लिए या साई प्रॉपर्टीज की तरफ से आने से मैं कोशिश करूँगा हर टाइम मैं इधर आके विजिट करने के लिए। तो मेरे पास और कुछ बोलने के लिए बात नहीं है, बस इतना है। सबको मेरे तरफ से, मेरे फैमिली की तरफ से, साई प्रॉपर्टीज की तरफ से सभी को धन्यवाद, सभी को थैंक यू సో మచ్ ఎవ్రీవన్, థ్యాంక్ యూ। అందరికీ నమస్తే అండి। ఈరోజు ఇక్కడ మన పరివర్తన లైఫ్ సెంటర్కి త్రిపుర రాష్ట్రం నుంచి సచ్చిరాణి మేడం గారు వచ్చారు విజిట్ చేయడానికి। తన బర్త్డే సందర్భంగా ఈ పిల్లలతో కలిసి కొద్ది క్షణాలు గడపాలని, వాళ్ళతో పాటు ఈ బర్త్డేను పాలు పంచుకోవాలని వచ్చారు।
చాలా దూరం నుంచి వచ్చారు మేడం గారు. అలాగే మేడం గారు సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్ లిమిటెడ్లో సేల్స్ మేనేజర్గా వర్క్ చేస్తున్నారు. ఆ పని మీద వస్తూ అదేవిధంగా ఈరోజు బర్త్డే సెలబ్రేషన్ ఇక్కడ జరుపుకోవడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కన్నా ఎంతో అభివృద్ధి చెందిందని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. కర్నూలులోని టీజీ వెంకటేష్ స్వగృహంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇరు రాష్ట్రాల ఆస్తుల విషయంలో సమావేశం కావడం హర్షించదగ్గ విషయమన్నారు. కర్నూలు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రితో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్చించి ప్రాజెక్టులను ప్రారంభించాలని టీజీ వెంకటేష్ కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన విద్యుత్ బకాయిలు, ఢిల్లీలో అతిథి గృహం సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఏపీ రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్నందున కేవలం కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు మాత్రమే కొనసాగుతున్నాయని ముఖ్యమంత్రి స్పందించి కర్నూలు జిల్లాలో సాగు, త్రాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయాలని, ఇందుకు కావలసిన నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొని వచ్చేందుకు కృషి చేస్తామన్నారు. ప్రభుత్వంలో బీజేపీ పార్టీ కూడా భాగస్వామి. ఇప్పుడు ఇచ్చే పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రభుత్వంలో మాట్లాడటం అంత సబబుగా ఉండదేమో అనుకున్నాను. ఇప్పుడు ఇంతకుముందు గవర్నమెంట్లు కూడా కూర్చోవటం జరిగింది. దాని నుంచి ముందుకు పోలేదు. మన పవర్ వాడుకున్నది, డబ్బులు ఇచ్చేది ఉంది, కొన్ని వేల కోట్లు. చంద్రబాబు గారు ఇప్పుడున్న ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారితో సమావేశం జరగటము, సమావేశంలో కొన్ని పరిష్కరించే మార్గంలో వెళ్తున్నారని వార్త వచ్చింది. ఆ సబ్జెక్టు మన ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం, ముందుకు తీసుకుపోవాలి. తెలంగాణ నాయకులు కూడా విజ్ఞప్తి చేసేదేమంటే, మీరు మాకన్నా సౌభాగ్యంగా ఉన్నారు. తప్పుడు ప్రచారంతో తెలంగాణ అభివృద్ధి అయినా తెలంగాణ విభజన చేశారు. ఇప్పుడైనా మాకు న్యాయం చేసే దిశలో పోవాలి. తెలంగాణ మంత్రులు, ఇప్పుడు ఉండే మంత్రులు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, లేకపోతే టీఆర్ఎస్లో ఉండే లీడర్లు కానీ, కాంగ్రెస్లో ఉండే లీడర్లు కానీ, సమైకాంధ్రలో తెలుగు ప్రజలందరికీ నాయకత్వం వహించిన వాళ్ళు. మీకు పరిస్థితులు తెలుసు. మీరు అవగాహన చేసుకొని, ఢిల్లీలో మాకు గెస్ట్ హౌస్ లేదు, మా ఎంపీలు, ఎమ్మెల్యేలు మీటింగ్లు పెట్టాలన్నా ఆ బిల్డింగ్ పరిస్థితి కూలిపోయే పరిస్థితిలో ఉన్నా మాకు ఆ స్థలాన్ని కేటాయించలేదు, ఇవ్వవలసిన స్థలాన్ని. అలాగే పవర్ బిల్లులు ఇవ్వాలి. కొన్ని ప్రాపర్టీస్ జాయింట్లో ఉన్నాయి తెలంగాణలో, దాన్ని పరిష్కరించాలి. సో ఇవంతా ఎంత త్వరగా పరిష్కరిస్తే అంత బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడుండే నాయకత్వం, రాష్ట్రంలో సమైకాంధ్రలో ఉండే నాయకత్వము చాలామంది ఉన్నారు కాబట్టి, మీకు పరిస్థితులు తెలుసు కాబట్టి, ఫ్యూచర్లో తెలుగు ప్రజలు సుఖ సంతోషాలతో ఫైట్ చేయకుండా అందరూ కలిసిమెలిసి ఉండాలంటే ఈ కార్యక్రమం తలపెట్టండి అని మీకు మనసావాచ కోరుతున్నాను. రాష్ట్రము బ్యాంక్రప్ట్లో ఉన్నందున కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో అయ్యే ప్రాజెక్టులే ముందుకు పోతున్నాయి. చంద్రబాబు నాయుడు గారిని కోరేది ఏమంటే, మా ప్రాజెక్టులో ముందుకు తీసుకుపోండి, కేంద్రం నుంచి ఏమైనా నిధులు వచ్చే అవకాశాలు ఉంటే తీసుకొని వచ్చేదానికి బీజేపీ నాయకత్వం, రాష్ట్రంలో ఉండే బీజేపీ నాయకత్వం, అలాగే పవన్ కళ్యాణ్ గారుకున్న సంబంధాలతో బీజేపీ నాయకత్వంతో ముందుకు తీసుకునే ప్రయత్నంలో తీసుకుని వెళ్తాం. గుండ్రేవల పూర్తి చేయాలి. అలాగే మరి గుండ్రేవల ప్రాజెక్టు సమైకాంధ్రలో ఉన్నప్పుడు దాన్ని తెలంగాణ నాయకులు విభేదించడం కూడా, నేను మంత్రిగా ఉన్నప్పుడు జీవో ఇష్యూ చేసేదానికి నేను ప్రపోజల్ ముందుకు చేస్తే విభేదించారు. మరి ఆ ప్రాజెక్టు స్టడీకి ఒప్పుకున్నారు. ప్రాజెక్ట్ స్టడీ ముందుకు పోయింది కాబట్టి, కంప్లీట్ అయింది కాబట్టి, చంద్రబాబు నాయుడు గారు కూడా సుముఖత ఉన్నందుకు, తెలంగాణలో ఉండే రేవంత్ రెడ్డి గారు కూడా దీనికి సుముఖతగా ఉన్నారు. ఎందుకంటే ఉభయ రాష్ట్రాలు దీంట్లో అడ్వాంటేజ్ ఉంది కాబట్టి, ఉభయ రాష్ట్రాల్లో వెనుకబడిన ప్రాంతాలకు నీళ్లు వస్తాయి కాబట్టి, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు దీన్ని సబ్జెక్టు ముందుకు తీసుకుపోవాలి. బీజేపీ తరఫున ఏమన్నా చేసేది ఉంటే తప్పకుండా దీన్ని ముందుకు తీసుకుపోతాం. ఎందుకంటే ఒక లెవెల్కి తీసుకొని వచ్చాం మేము, నేను మంత్రిగా ఉన్నప్పుడు. నెక్స్ట్ ప్రాజెక్ట్ అప్రూవల్ శాంక్షన్ చేసుకోవాలి, దానికి కూడా మేము కోఆపరేట్ చేసేదానికి ఉన్నాం. ఇంకా సరస్వతి ప్రాజెక్ట్ ఒకటి ఉంది, మరి వేదావతి ఒకటి ఉన్నది. ఈ ప్రాజెక్టులు కూడా ముందుకు తీసుకుపోవాలి.
దీనికి కూడా ఏమైనా కావాల్సిన ఫండ్స్, నిధులు, ఎందుకంటే తెలుగు రాష్ట్రం దివాలా పరిస్థితిలో ఉన్నది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నంద్యాల విజయ డైరీ వద్ద ఉద్రిక్త వాతావరణం. నేడు విజయ పాల డైరీలో 3 డైరెక్టర్లకు ఎన్నికల నామినేషన్. ఉత్కంఠంగా మారిన డైరీ డైరెక్టర్ల ఎన్నిక. నంద్యాల సంఘమిత్ర 31వ వార్షికోత్సవం విజయవంతం చేయండి. నిరాశ్రిత బాలుర ఆవాసం సంఘమిత్ర. అహోబిలం లక్ష్మీ నృసింహస్వామి పార్వేటపల్లికి వెళ్లిన గ్రామాల్లో స్వామి కైంకర్యాలకు బావి ఏర్పాటు. నంద్యాల విజయ డైరీ ఖాళీగా ఉన్న డైరెక్టర్లకు ఎన్నికల నామినేషన్ ప్రక్రియను అడ్డుకోవడానికి తీవ్రంగా ఖండించిన వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాముపాల్ రెడ్డి. నంద్యాల సద్గురు శ్రీ త్యాగరాజస్వామి 258వ జయంతి మరియు 178వ ఆరాధన మహోత్సవం అంగరంగ వైభవంగా. నంద్యాల పరివర్తన విద్యార్థులతో త్రిపుర రాష్ట్రానికి చెందిన సచ్చిరాణి పుట్టినరోజు వేడుకలు. తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కన్నా ఎంతో అభివృద్ధి చెందిందని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.